హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీ ముందుకి మరొక కొత్త మేకింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటి అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ వచ్చింది మనకి. ఆ ఆర్డర్ కోసం చేస్తున్న బ్యాంగిల్స్ అండ్ దానికి యూస్ చేస్తున్న రా మెటీరియల్ అన్నిటిని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూసారు కదా, నేనైతే ఇలా థ్రెడ్స్ని వ్రాప్ చేసేసాను. 20 బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారు నాకు. అండ్ దానికి ఏంటి అంటే కిట్టి పార్టీకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వాలని ఒకళ్ళు అనుకున్నారు. దానికి ఏంటంటే నేను 5 కలర్స్ యూజ్ చేశాను. 5 కలర్స్ ఈచ్ 4 బ్యాంగిల్స్కి నేను థ్రెడ్ వ్రాప్ చేశాను. థ్రెడ్ వ్రాపింగ్ చూసారా ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం ఏదైనా సరే ఇంత నీట్గా వస్తేనే మనం లుక్ అనేది చాలా బాగుంటుంది. సో థ్రెడ్ వ్రాపింగ్ అయిపోయిన తర్వాత నేనైతే పర్ల్ లేస్తో కస్టమైజ్ చేశాను అనమాట. సో కిట్టి అని చెప్పి అండ్ పర్సన్ పేరు ఇదైతే శాంపుల్కి చేశాను. వాళ్ళు శాంపుల్కి చేసి చూపించమంటే చేశాను. సో చాలా బాగుందని నాకు ఈ 20 బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారనమాట. కిట్టి అని వచ్చి ఆ పర్సన్ నేమ్ రావాలని చెప్పారు. సో కిట్టి అని ఒకటి ఆల్రెడీ శాంపుల్కి చేశాను కదా, దానికి ఎంతెంత అయితే లైన్ పడుతుందో స్టోన్ లైన్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి కట్ చేసి పెట్టాలంటే చాలా లేట్ అవుతుంది. ఇక్కడ కౌంట్ చేసుకున్నాను అనమాట. లేస్లో 5 పర్ల్స్ వచ్చేలాగా, 6 పర్ల్స్ వచ్చేలాగా, కేలో 6 పర్ల్స్ వచ్చాయి స్ట్రైట్ లైన్కి, తర్వాత 2 లైన్స్కి 3 వచ్చాయి. సో దాన్ని స్టోన్ చైన్ని, పర్ల్ చైన్ని నేను కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా తీసుకొని మనకి ఎంతెంత అయితే కావాలో అంత కట్ చేసేసుకొని ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ప్రతి బ్యాంగిల్కి కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ కిట్టి అని అన్నిటికీ కామన్ కాబట్టి ఫస్ట్ కిట్టీని కంప్లీట్ చేసి ఆ తర్వాత నేమ్స్, వాళ్ళు ఏమేమి నేమ్స్ అయితే చెప్పారో నేను ఆ నేమ్స్ని బట్టి నేను కస్టమైజ్ చేశాను అనమాట. నేమ్స్ని ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకోలేము కాబట్టి ఇదైనా అట్లీస్ట్ కొంచెం త్వరగా అయిపోతుందనే ఉద్దేశంతో చేశాను. బట్ దీనికి కూడా నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. ఆ తక్కువ టైంలో ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి ఆర్డర్ వదులుకోవడం ఎందుకని తీసుకుని కంప్లీట్ చేసేసి ఇచ్చాను. సో ఫైనల్గా లుక్ అనేది ఇది అనమాట. మీకు చూపించాను కదా ఎలా స్టిక్ చేశాను అనేది, ఎలా కట్ చేసుకొని స్టిక్ చేశాను అనేది. నెక్స్ట్ ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన నేమ్స్ని కూడా నేను కస్టమైజ్ చేసేసాను. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చింది నేమ్స్. అండ్ అందరికీ కూడా బాగా నచ్చాయంట. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పటిదో వీడియో. వాళ్ళు నేను ఇచ్చే వరకు మీరు వీడియో పోస్ట్ చేయొద్దు, అందరికీ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది మిస్ అవుతుంది అని చెప్పారు. అందుకని నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇది. ఈ కస్టమైజేషన్ ఆప్షన్ ఎలా ఉంది నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేది వరలక్ష్మి వ్రతం రిటర్న్ గిఫ్ట్స్కి ఐడియా కూడా ఇది ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కిట్టి అనేది కాకుండా మనం ముత్తైదుల్ని పిలుచుకుంటాం కదా, వాళ్ళ నేమ్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా ఒక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ని ఇచ్చుకోవచ్చు. ఇలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఐడియా అనేది చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా నచ్చిందో కూడా నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత, లేదంటే ఈ వీడియో పోస్ట్ చేయకముందే నేను మీకు ఒక రీల్ అనేది పోస్ట్ చేస్తాను. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి కిట్టి గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అవుట్పుట్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. ఈ ఒక్కొక్కటి నేమ్స్ నేను ఒకటి బ్యాక్ సైడ్ కిట్టి వచ్చేలాగా, ఒకటి నేమ్ వచ్చేలాగా నేను వీడియో తీసాను అనమాట. మళ్ళీ నేను మీకు రోల్ చేసి చూపిస్తున్నాను. సో ఫైనల్గా ఇదనమాట. మరి ఎవరికైనా కావాలి అంటే, కిటీ పార్టీస్కి కావాలి అంటే, లేదా ఇంకేదైనా ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్గా కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయొచ్చు, లేదా కింద కమెంట్ సెక్షన్లో అయినా కమెంట్ చేయొచ్చు. నేను మీకు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ అబౌట్లో ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.